హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా ఇన్ఫోసిస్ అయితే హైరింగ్ అనౌన్స్ చేసింది కదా. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో ఇన్ఫోసిస్ డిఎస్సి రోల్కి అయితే సెలెక్ట్ అయ్యాను కూడా చెప్పా. సో చాలామంది అయితే కమెంట్స్లో అడుగుతున్నారు లైక్ ఇన్ పర్సన్ అసెస్మెంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అసెస్మెంట్ రాసేటప్పుడు మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అండ్ మాకు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అసెస్మెంట్లో ఏం క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ ఇంకా కోడింగ్ క్వశ్చన్స్ ఏం అడిగారు, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ ఒక్కొక్క టాపిక్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి అసెస్మెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆనెస్ట్లీ చెప్పాలంటే మనం అనుకున్నంత టఫ్గా అయితే ఏమి ఉండదు. మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ క్లియర్ చేయొచ్చు. సో కోడ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసిన లెవెల్లోనే ఉంటాయి. నేను ఇంకా మా బ్యాచ్ రాసినప్పుడైతే మ్యాథ్స్ 4 కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో 3 అయితే ఈజీగా సాల్వ్ చేసేటట్టే ఉన్నాయి. అండ్ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే టోటల్ 4 కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డిఫికల్టీ లెవెల్ వచ్చేసరికి 1 ఈజీ, 2 మీడియం అండ్ 1 హార్డ్ లెవెల్ క్వశ్చన్. సో ఈజీ అండ్ మీడియం అయితే మనం రాయొచ్చు అనమాట ఈజీగానే. హార్డ్ లెవెల్ వచ్చేసరికి ట్రీస్ ఆర్ గ్రాఫ్స్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. అండ్ ఇంకా ఛాలెంజెస్ వచ్చేసరికి నేను మోస్ట్లీ జావాని యూస్ చేస్తాను కోడింగ్ చేయడానికి. సో స్టార్టింగ్ నుండి అదే నేర్చుకున్నా కాబట్టి పైథాన్ మీద అయితే అంత ఫోకస్ లేదు. బట్ ఎగ్జామ్లో ట్విస్ట్ ఏంటంటే సేమ్ లాజిక్ పైథాన్లో రాసినప్పుడు కరెక్ట్గా రన్ అయ్యాయి, ఫుల్ టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యాయి. బట్ జావాలో మాత్రం ఫుల్ టెస్ట్ కేసెస్ రన్ అవ్వలేదు. నాకు ఒకసారిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పక్కన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు సేమ్ లాజిక్ ఉంది, కానీ వాళ్ళకి ఫుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, నాకేమో కొన్ని మాత్రమే పాస్ అయ్యాయి. సో టోటల్గా అరౌండ్ 10 టెస్ట్ కేసెస్ అయితే ఇచ్చారు, నాకు 4 to 5 మాత్రమే పాస్ అయ్యాయి. సో నా సజెషన్ ఏంటంటే మీకు కొంచెమైనా పైథాన్ తెలిస్తే బెస్ట్ అనమాట. లేకపోతే వేరే లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తే కొంచెం పైథాన్ బేసిక్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే లైక్ మెనీ ఆఫ్ ద కంపైలర్స్లో పైథాన్ అయితేనే ఈజీగా కంపైల్ అవుతుంది టెస్ట్ కేసెస్. అండ్ మెయిన్లీ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, సింటాక్స్ ఎలా ఉంటుంది పైథాన్కి జావాకి డిఫరెన్స్, అండ్ ఇంకా లాజిక్ ఎలా రాయాలి, ఇవి చూసుకుంటే సరిపోతుంది. సో 2 లాంగ్వేజెస్లో సేమ్ లాజిక్ ఉంటుంది కాబట్టి సింటాక్స్ కొంచెం చూసుకుంటే సరిపోయిద్ది. అండ్ నేను పైథాన్ అయితే రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా కంపైలర్స్లో పైథాన్ మాత్రం స్మూత్గా రన్ అవుతుంది. సో టీసీఎస్లో కూడా నేనైతే సిమిలర్ ఇష్యూ ఫేస్ చేశాను. అండ్ ఇంకా అసెస్మెంట్ క్వశ్చన్స్. సో ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక నెంబర్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2500 తీసుకుందాము. సో ఇందులో వచ్చేసరికి మనం ఆడ్ డిజిట్స్ యొక్క సమ్ము, ఈవెన్ డిజిట్స్ యొక్క సమ్ము క్యాలిక్యులేట్ చేసి సపరేట్గా ప్రింట్ చేయాలి. అండ్ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్లో అయితే గ్రాఫ్స్ అండ్ ట్రీస్లోంచి కూడా టచ్ చేశారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ని లైక్ అడిగిన క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ది సెలెక్షన్ క్రైటీరియా. సో సెలెక్షన్ ప్రాసెస్కి వస్తే టోటల్ 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా మినిమం 1.5 సాల్వ్ చేస్తే కనుక డిఎస్సి రోల్కి సెలెక్ట్ అవుతారు. అండ్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే L1, అండ్ 3 సాల్వ్ చేస్తే L2, అండ్ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే L3కి అనమాట. సో మేము రాసినప్పుడైతే 2 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే డిఎస్సికి సెలెక్ట్ అవుతారు అని చెప్పారు. బట్ మా అప్పుడు మ్యాక్సిమం జావాని ప్రిఫర్ చేశారు కాబట్టి అందరూ మ్యాథ్స్ 2 సాల్వ్ చేశారు. అండ్ ఇంకా 1.5 చేసినా కూడా నేనైతే డిఎస్సికి సెలెక్ట్ అయ్యాను. సో మీరైతే అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ చేయడం బెటర్, ఎందుకంటే మీ బ్యాచ్ రాసేదాన్ని బట్టి ఉండిద్ది లైక్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేశారని చెప్పి. అండ్ ఇంకా కమింగ్ టు మై డిఎస్సి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నా ఇంటర్వ్యూ అయితే ఇన్ పర్సన్ జరిగిందనమాట. ఫస్ట్ యాజ్ యూజువల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్తో అడిగారు. అండ్ నెక్స్ట్ ఒక పేపర్ ఇచ్చి కోడింగ్ క్వశ్చన్ అయితే అడిగారు. నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే లైక్ ఒక పారాగ్రాఫ్ని వర్డ్స్ లెంత్ బట్టి సార్ట్ చేయాలి, మిన్ టు మ్యాక్స్. అండ్ ఆడ్ లెంత్ వర్డ్స్ సపరేట్గా ప్రింట్ చేయాలి, అండ్ ఆల్సో ఈవెన్ లెంత్ వర్డ్స్ సపరేట్గా ప్రింట్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి అండ్ ఆ కౌంట్ అనేది ప్రింట్ చేయాలి. సో నేనైతే నీట్గా కమెంట్స్తో కోడ్ రాసి అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా ఇంటర్వ్యూవర్కి. సో ఇక్కడ మీకు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో ఒక కోడింగ్ క్వశ్చన్ కనుక రాయమంటే
సో కమెంట్స్ యూస్ చేస్తే బెటర్ అనమాట. సో దట్ ఇంటర్వ్యూర్ వచ్చేసరికి కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం అవ్వడానికి. అండ్ సో నేనైతే కోడ్ రాసి ఇచ్చాను ఇంటర్వ్యూకి. నెక్స్ట్ అయితే ఇంకా ఇంటర్వ్యూ ఆ కోడ్ చూడగానే ఇంకా డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడిగారు. సో నేనైతే ఇంకా ట్రైనింగ్ గురించి ఎలా ఉంటుంది, ఇన్ఫోసిస్లో ఆన్బోర్డింగ్ ఎలా ఉంటుందని చెప్పి అయితే అడిగాను. సో టోటల్ ఇంటర్వ్యూ డ్యూరేషన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10 to 12 minutes అయితే జరిగింది నాకు. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ మిస్టేక్స్ టు అవాయిడ్ ఏంటంటే ఇంకా ఒక ప్యానెల్లో అయితే అసెస్మెంట్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటని అడిగారు, లైక్ ఏం కోడింగ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి. సో ఒక క్యాండిడేట్ అయితే ఆన్సర్ చేయకపోయేసరికి డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు. సో మీరైతే ఈ మిస్టేక్ చేయకండి. అసెస్మెంట్లో ఏం క్వశ్చన్స్ అడిగారో ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళండి. అండ్ ఇంకా డిఫరెంట్ ఇంటర్వ్యూ ప్యానెల్స్లోకి వస్తే ఇంకా కొన్ని ప్యానెల్స్లో అయితే కంప్లీట్గా డీబీఎంఎస్ అండ్ MySQL మాత్రమే అడిగారు. వాటి మీద మాత్రమే ఫోకస్ చేశారు, కోడింగ్ క్వశ్చన్స్ కూడా అడగలేదు. సో నేను కూడా అది విని షాక్ అయ్యాను ఒకసారిగా. లైక్ L1 ఇంటర్వ్యూస్కి వస్తే ఇంకా కొన్ని కేసెస్లో అయితే 1 hour వరకు జరిగాయి ఇంటర్వ్యూస్. మ్యాక్స్ 45 to 50 minutes అయితే జరిగిద్ది ఇంటర్వ్యూ L1 ఆ రోల్కి అయితే. అండ్ ఇంకా ఎక్స్ట్రా రిసోర్సెస్ కావాలి, లైక్ నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గర నుండి మా బ్యాచ్ వాళ్ళకి ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అయితే గ్యాదర్ చేసి ఒక పీడిఎఫ్లో చేశాను. సో అది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెలెక్షన్ ఇన్ ఇన్ఫోసిస్ ఫర్ DSE రోల్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you found this video helpful, don't forget to like, share and subscribe.